హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కి పక్కనే బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చివరిదాకా చూసిన తర్వాత మీకు వీడియో మంచిగా అనిపిస్తే కొంచెం హైప్ అనేది ఇవ్వండి. సో చాలా మంది మిత్రులకి ఇది పనికొస్తుంది అనమాట. మీకు ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే పనితనం చేసే విధంగా మీరు చేసుకోవచ్చు. అదేందో చెప్తాను వీడియోలో. వీడియోని చివరిదాకా చూడండి. మన ఛానల్లో ఇలాంటి విషయాల గురించి చెప్తున్నాను కాబట్టి కొంచెం వాటి పేర్లు అనేసి చెప్పను అనమాట. ముఖ్యంగా దీని పేరు అనేసి చెప్పను. సో ఆల్రెడీ మీకు ఒక 2-3 రోజుల క్రితం నేను దీని గురించి వీడియోనే చేశానండి. సో దీని పేరు అనేసి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన కొన్ని యూట్యూబ్ అల్గారిథం అనేసి కొంచెం వ్యతిరేకం చేస్తుంది. మన ఛానల్కి, వేరే ఛానల్ వాళ్ళకి కాదనమాట. సో అందుకనే మీకైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు. సో ఇలాంటి ఒకటి మీ దగ్గర అయితే కంపల్సరీగా ఉండాలి. లేని వాళ్ళైతే ఎలాంటి మంచి బ్రాండెడ్ అనేసి మీకైతే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇస్తాను లింక్ అనేసి. సో మంచి ఇలాంటిది బ్రాండెడ్ ఉన్నది. సో దాన్ని మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. సో ఒకవేళ మీ ఏరియాలో ఉంటే మాత్రం మంచి బ్రాండెడ్ అనేసి మీరు తీసుకోవచ్చు. లేని వాళ్ళు సరే మాకు మంచి బ్రాండెడ్ ఏదో తెలియదు కాబట్టి మీరే కొంచెం చూసి పెడితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి నేను కామెంట్లో పిన్ చేసి పెడతాను అనమాట దీన్ని లింక్ అనేసి. సో అక్కడి నుంచి మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఇలాంటి బాటిల్ అనేసి ఒకటి మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకే. చాలా తక్కువలో ఉంటుంది, మంచి బ్రాండెడ్ అనేది ఇస్తాను అనమాట. సో ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్న తర్వాత మీకు ఇంకొకటి అయితే సింపుల్గా పని అయ్యేది ఒకటి ఉంటుందండి. చూడండి, ఇది ఎల్లుల్లి రెబ్బ అన్నమాట. సో ఇలాంటి ఒకటి తీసుకోవాలి. సో దీని ప్రాసెస్ అనేది చాలా ముఖ్యమండి. తీసుకోవడం చాలా సింపుల్, 2 వస్తాయి, ఇదొకటి. కానీ దీన్ని యూజ్ చేసే విధానం అనేసి చాలా ముఖ్యమండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చాలా బాగా మాకు ఇంక్రీజ్ కావాలి, మంచి మా భవిష్యత్తులో కొంచెం ఆనందాన్ని ఇవ్వాలి, రానున్న రోజుల్లో చాలా కష్టమైన రోజులు ఉన్నాయి కాబట్టి మేము కొంచెం హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా ఇవైతే పనికొస్తుంది. వాడే విధానం అనేది కంపల్సరీగా మీకు తెలియజాలి. సో ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందుకని వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 2 తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, బీపీ, షుగరు, థైరాయిడ్ ఏ సమస్య లేని వాళ్ళైతే నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు యూజ్ చేయాలి. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తానండి, ఓకే. సో దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్తాను. చూడండి, మీకు బీపీ, షుగరు, థైరాయిడ్ ఏమన్నా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు అండి ఏదైతే ఎల్లుల్లి రబ్బ ఒకటి తీసుకోండి. ఇలా తీసుకొని దీనిపైన పొట్టు అనేది ఉంటుందండి. ఈ పొట్టు అనేది కంపల్సరీగా తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం చేయాలంటే, మీరు డైరెక్ట్గా దీన్ని మనం గోలి ఎలా మింగేస్తామో అలా మీరు మింగేయాలన్నమాట. ఎవరు మింగాలి? బీపీ, షుగరు, థైరాయిడ్ ఎవరైతే ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాళ్ళు ఈ రకంగా మీరు డైరెక్ట్గా దీన్ని మింగేయాలన్నమాట. దీన్ని నెమలి తిన్నారనుకోండి, దీని ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. మీరు తట్టుకోవడం చాలా కష్టం అనేది ఉంటుంది. అందుకని డైరెక్ట్ మింగేసిన తర్వాత ఏదైతే ఈ సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారో, బీపీ, థైరాయిడ్, షుగరు, ఇతర ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం పాలనేసి, నార్మల్ పాలనేసి తాగేయండి. అంటే మీరు వెచ్చగా చేస్తారు కదా, ఏడి పాలనేసి కొంచెం గోరెచ్చగా కాగానే తాగేయాలి. అందులో షుగర్ మాత్రం ఏది కలపకుండా తాగేయాలండి. ఇక మీకు ఏ సమస్య లేని వాళ్ళైతే ఈ రకంగా అయితే యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది అనమాట, ఓకేనా. చూడండి, ఇలాంటి ఒకటి మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఎల్లుల్లి రెబ్బ అనేసి ఒకటి తీసుకోండి. పైన పొట్టు అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే అందులో ముంచేయాలండి. ముంచేసి డైరెక్ట్గా మనం మింగేయాలి. ఈ రకంగా ఏ సమస్య లేని వాళ్ళు ప్రతిరోజు ఉదయం నుండి మార్నింగ్ పూటనండి మీరు లేవంగానే ముఖం ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఈ రకంగా చేసిన తర్వాత మీరు కూడా కొంచెం పాలు అనేసి తాగేయాలి. ఏదైతే ఏ సమస్య లేని వాళ్ళు కూడా కొంచెం పాలు తాగండి, 1 గ్లాసుడు. ఈ రకంగా మీరు కనుక ప్రతిరోజు ఉదయం పూట మార్నింగ్ కనుక డైలీ చేశారనుకోండి, దినచర్యగా లైఫ్ టైం చేసుకోవచ్చు అండి ఇది. మీ శరీరంలో మార్పులు ఒక 10 రోజుల తర్వాత వచ్చే మార్పులను మీరు చూడండి. ఇదనేసి ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది, ఓకేనా. ఇదైతే మన శరీరంలో ఏదైతే లోపాన్ని తక్కువ ఉందో ఆ లోపాన్ని పెంచుద్ది అనమాట. ఈ 2 అనేసి, ఓకేనా. అందుకని ఈ రెండింటిని మీరు చాలామంది చెప్తారండి, దీన్ని ఎల్లుల్లి ఒకటి తీసుకొని నోట్లో వేసుకొని నమిలి మింగాడు. ఒకసారి కొంతమంది చెప్పిన విధంగా మీరు నమిలి మింగండి, ఆ ఘాటు ఎలా ఉంటుందో అసలు మీరు తట్టుకుంటారా లేదా అని మీకే తెలిసిపోద్ది అనమాట. అందుకనే డైరెక్ట్ అండి ఇలా ఇందులో ముంచుకొని మనం డైరెక్ట్గా మనం కనుక మింగేసినట్లయితే, గోళీలు కనుక ఎలా అయితే మింగుతామో అలా మింగేసి కొంచెం పాలు తాగినట్లయితే, పాలు తాగిన తర్వాత ఒక 30-40 నిమిషాల దాకా ఏది మీరు తినకండి, తర్వాత ఇష్టం వచ్చినట్టు తినవచ్చు, ఓకే. ఈ రకంగా మీరు ఎవరైనా సమస్యతోని బాధపడే వాళ్ళు, ఇతర ఏ సమస్యతోనైనా బాధపడే వాళ్ళకి చెక్ పెడుతుంది. ఒక 10 రోజులు ఇలా చేసి చూడండి. 10 రోజుల తర్వాత మీలో వచ్చే మార్పుల్ని మీరు గమనించాలి. ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఇది చేస్తూ ఇంకొకటి చేయాలండి, అదేంటో చెప్తాను. ఒక గుప్పెడు వేరుశనగ పల్లీలు తీసుకోండి.
అందులో ఒక గుప్పెడు పప్పు ధాన్యాలు, పప్పు ఏదైనా సరేనండి, కందిపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ ఏదైనా సరే పప్పు ధాన్యాలు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని అవి కూడా సమానం తీసుకోవాలి. సమానం తీసుకొని నైట్ నానబెట్టుకొని, ఓకేనా, ఏదైతే ఆ గింజలు ఉన్నాయో ఆ వేరుశనగ పల్లీలు ఏదైనా పప్పు, మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒక పప్పు తీసుకోండి. ఆ పప్పు గింజల్ని, ఓకేనా, గింజల్ని పప్పు అనేది చెప్పేసరికి మీరు పొట్టు పప్పు కానీ ఇలాంటి మాత్రం చేయకండి. గింజలు ఉంటాయి కదా, పప్పు గింజలు, పెసరపప్పు గింజలు కానీ లేదా కంది గింజలు కానీ ఇవి ఉంటాయి కదా, సో అవి అన్నమాట. సో అవి మీరు ఏదైతే మన వేరుశనగ పల్లీలు తీసుకుంటామో అలా సమానంగానే తీసుకొని నైట్ మొత్తం నానబెట్టేసి తెల్లారండి ఆ నీళ్ళు పారబోసేసి తెల్లారే ఆ నానబెట్టిన ఏదైతే ఉన్నాయో వాటిని తినేయాలి. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాల తర్వాత ఏదైతే మీరు నానబెట్టిన వేరుశనగ పల్లులు కానీ పప్పు గింజలు కానీ ఏదైతే ఉన్నాయో అవి తినాలన్నమాట. అవి తిన్న తర్వాత ఇక మీరు ఇష్టం వచ్చినట్టు తినండి. మీకు ఏది తినాలనిపిస్తుందో, ఏది తాగాలనిపిస్తుందో అది మీరు ఇచ్చలేలుగా తీయొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదనమాట. సో ఈ రకంగా మీరు ఉదయం పూట కనుక చేసినట్లయితే మీ శరీరంలో కొన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి రిపేర్ చేస్తాయన్నమాట ఇవి. సో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇది పురాతన కాలం నుంచి ఎప్పటి నుంచో ఉందండి, ఓకేనా. సో మీరు కావాలంటే ఎవరైనా పెద్దలు ఉంటారు చూసారా, వాళ్ళని అడగండి. సో ఈ ప్రాసెస్ అనేది మంచిదా కాదా అనేసి మీరు ఎక్కడైతే మీకు నమ్మకం కలుగుతుందో సో అక్కడ మీరు అడిగి తెలుసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మంచిగా కాదా, ఇది మన హెల్తీగా ఉంటామా లేదా అనేసి మీరు తెలుసుకోండి అనమాట. ఓకే, చెప్పుకోలేని విషయాలతో బాధపడుతున్నారు. సో ఈ రకంగా మీరు చేయండి. ఎవరికి ₹1 ఇవ్వకుండా ఇది తీసుకున్నప్పుడు మాత్రమే కొంచెం అనేసి, సో ఒక 100, 150 ఎంతో 100 రూపాయల కంటే పైన అయితే కావు. సో అంత మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మీ ఇంట్లోనే ఇదైతే మాత్రం ఎల్లుల్లి రెబ్బ అనేసి ఇంట్లోనే దొరుకుతుంది అనమాట. సో ఈ రకంగా ప్రతిరోజు యూజ్ చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది అనమాట. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. సో ఇలాంటి ఏదైనా కావాలనుకుంటే సో కామెంట్ సెక్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.